అందరికీ నమస్కారం. ఆండాళ్ వ్లాగ్స్ కి స్వాగతం. నేను సత్యనారాయణ గన్నవరపు. ముందుగా అందరికి విన్నపం, దయచేసి వీడియోను పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. రాక్షసులు అంటే ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. రాక్షసులు అంటే కొమ్ములు కోరలు అలా సినిమాల్లో చూపిస్తున్నట్టుగా కూడా పైకి ఎవరు కనపడరు. మనిషిలోని కామ క్రోధ లోభమోహ మదమాత్సర్యాలనే అంతఃశత్రువులే రాక్షసత్వంగా తయారవుతాయన్నమాట, రాక్షసుడిగా తయారు చేస్తాయి. అందుకని వాటిని నాశనం చేసే ప్రయత్నం చేయాలి. అది తెలుసుకోలేనంత కాలం తనలోని కామక్రోధాలే తనకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాయి. ధ్రువుడు అనే 6 ఏళ్ల పిల్లవాడు విష్ణువుని కోసం తపస్సు చేయడం మనందరికీ తెలుసు కదా. దేవతలు ఆ బాలుడి తపస్సును భంగం చేయడానికి విరాధుడైన ఒక యక్షుని పంపిస్తారు. అతడు ఆ బాలుడిని సమీపించి రాక్షస రూపంలో భయపెట్టాడు. అయినా ధ్రువుడు ఏమాత్రం చలించలేదు. ఏమీ చేయలేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న విరాధుడి మనసులో ఒక ఆలోచన కలుగుతుంది. రాక్షస రూపం ఇతరులను భయపెట్టేదిగా ఉంది, ఇలా ఇతరులని భయభ్రాంతులను చేయడం తనకు సంతోషంగా ఉంది కనుక ఎప్పుడు ఈ రాక్షస రూపంలోనే ఉండి అందరినీ ఏడిపిస్తూ ఉంటే భలే తమాషాగా ఉంటుందని చెప్పి ఆలోచించాడు. ఆ రాక్షస రూపాన్ని కోరుకున్నాడు. అలాగే రాక్షసుడిగా తిరుగుతూ సాధువులను, సజ్జలను, నిస్సహాయులను అనేక విధాల బాధ పెడుతూ ఆనందిస్తున్నాడు. వాడి పాపం పండింది. ఒకసారి విరాధుడు ఒక యోగీశ్వరుడిని చూసి అపహాస్యం చేస్తూ బాధించడం ప్రారంభించాడు. ఆ యోగి కోపం వచ్చింది. వాడు అలా ప్రవర్తించడానికి కారణం గ్రహించాడు. ఆ రాక్షసత్వం విరాధునికి శాశ్వతంగా ఉండాలని శపించాడు. ఆ శాపం కారణంగా విరాధునికి తిరిగి అక్షరూపం రాలేదు. అందుకు అతడు పశ్చాత్తాపం పడకపోగా తన దివ్యశక్తులను కోల్పోయినా సరే బాధపడకుండా సత్పురుషులను మరింత హింసించడం ప్రారంభించాడు. ఇలా జరిగిపోతుంది కాలం. ఒకసారి విరాధుడు అడవిలో సంచరిస్తూ అక్కడే ఆడుకుంటున్న మునిబాలుర్ని వికృత రూపంతో భయపెట్టాడు. పిల్లలందరూ భయంతో పారిపోయారు. అయితే వారిలో భరతుడు అనే బాలుడు మాత్రం ధైర్యంగా అక్కడే నిలబడ్డాడు. అతడు చేసే రాక్షస కృత్యాలని నిరసించాడు. ఏ కారణం లేకుండానే అందరినీ బాధించడం చాలా నీచ లక్షణం అంటూ ధైర్యంగా విరాధుడిని నిరోధించాడు. విరాధుడు అతని ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఆ బాలుడిని తండ్రి ఎవరో చూడాలనిపించింది. అతని కోరిక మన్నించి ఆ పిల్లవాడు తన తండ్రిని చూపించాడు. బాలుని తండ్రి మంచి వివేకి, యుక్తి. తన యుక్తి ప్రయుక్తులతో రాక్షసుని జయించాలనుకున్నాడు. ఓయి బల సంపన్న, నేను చాలా పెద్దవాడిని. ఈ బాలుడు నా ఏకైక పుత్రుడు. వీడిని నీవిప్పుడు చంపితే నన్ను రక్షించే వాళ్ళు ఎవరు ఉండరు కనుక దయతో వాడిని వదిలివేసేయి అని బ్రతిమలాడాడు. యోగి అంతగా ప్రాధేయపడ్డం చేత రాక్షసుడు సరే అన్నాడే కానీ ఒక్కరోజు మాత్రమే వదిలేస్తున్నా, రేపొచ్చి మాత్రం పట్టుకు తింటానని చెప్పాడు. యోగి తన కుమారుని రక్షణ కోసం బ్రహ్మదేవుని ప్రార్థించాడు. బ్రహ్మదేవుడి ప్రత్యక్షమై అతని కోరిక మన్నించి ఆ బాలుణ్ణి తన వెంట తీసుకువెళ్ళి తన పద్మాసనంలో ఒక రేగ్గా మార్చి రక్షించాడు. ఆ సంగతి తెలిసిన రాక్షసుడు బ్రహ్మచెంత పద్మాసనంలో రేగ్గా ఉన్న బాలుని చంపుతారని యోగిని బెదిరించాడు. అయ్యా, ఇంకొక రోజు గడువియండి అని యోగి రాక్షసుని కోరాడు. సరే, అలాగే గడువు ఇచ్చాడు రాక్షసుడు. తర్వాత ఆ యోగి పార్వతీదేవిని ప్రార్థించగా తల్లి పిల్లవాడిని తన కొప్పున పువ్వుగా చేసి రక్షించింది. మన్నాడు ఉదయాన్నే రాక్షసుడు వచ్చి, నీ పుత్రుడు పార్వతీ శిఖలో పువ్వుగా ఉన్నాడని నాకు తెలియదు అనుకున్నావా, చూడు ఇప్పుడే వాడిని చంపేస్తానన్నాడు. వెంటనే రాక్షసుడిని ప్రాధేయపడుతూ మరొక్క రోజు గడివిస్తే చాలని అభ్యర్థించాడు. ఇది ఆఖరిసారి, ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కుమారుని వదలనంటే వదలను, రేపు వాడి అంతు తేలుస్తా చూసుకో అంటూ వెళ్ళిపోయాడు. ఈసారి యోగి విష్ణుమూర్తిని ప్రార్థించాడు. విష్ణువు ప్రత్యక్షమై ఈ బాలును తన వెంట తీసుకుని పోయాడు. ఎక్కడ దాచాడో ఎవ్వరికీ తెలియదు. అయితే రాక్షసునికి కాలం మూడిందని నిర్ణయించుకున్నాడు విష్ణువు. తర్వాత రోజున రాక్షసుడు వచ్చాడే కానీ బాలుడి జాడ తెలుసుకోలేకపోయాడు. కంగారు పడ్డాడు. కర్తవ్యం ఏం గోచరించలేదు. చేసేది లేక కోపంతో అరవడం ప్రారంభించాడు. ఇక యోగిని బెదిరించి లాభం లేదని గ్రహించి సరాసరి బాలుడిని పెద్దగా అరుస్తూ పిలిచాడు. అరే బాలక, నువ్వెక్కడున్నా సరే మర్యాదగా వెంటనే వచ్చేయి, నాకు ఆకలి మండిపోతోంది, నిన్ను తింటే గానీ నా ఆకలి తీరదని రాక్షసుడు అన్నాడు. ఆ కాక వింటూనే, ఇక్కడే ఉన్నానండి, వచ్చేస్తున్నా అంటూ భరతుడు విరాధుని పొట్ట చీల్చుకుంటూ బయటకు వచ్చాడు. రాక్షసుడు చనిపోయాడు. అంతటితో అతనికి శాప విమోచనం అయింది. తన పూర్వ రూపమైన యక్ష రూపాన్ని పొందాడు.
భరతుని తండ్రి యోగికి ప్రణమిల్లి సెలవు తీసుకున్నాడు. చివరికి జరిగింది ఏమిటో తెలిసిందిగా, రాక్షసుల్లో కామాది అంతఃశత్రువులే వాడికి గతి పట్టించాయి. అంటే వాడిలో కలిగిన దుర్గుణాలే వాడికి బాధలు కలిగించాయి. అసలు వాడికి ఆ దుర్బుద్ధి పుట్టకుండా ఉన్నట్లయితే శాపగ్రస్తుడు అయ్యేవాడు కాదు, రాక్షసత్వం వచ్చి ఉండేది కాదు. కాబట్టి మనిషి రాక్షసుగా మార్చేది మన యొక్క దుష్ట స్వభావమే. రాక్షసత్వం అనేది ఎక్కడో ఉంటుందని భ్రాంతి పడకూడదు. అంతఃశత్రువులే మానవుని దానవునిగా మార్చగలవని తెలుసుకొని ఆ శత్రువులకు దూరంగా ఉండాలి. ఆ దైవానుగ్రహానికి పాత్రలు కావాలి. విన్నారుగా? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి.